నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఆజ్ఞ మేరకు ధర్మరాజు గారు భీష్మాచార్యుల వారికి నమస్కరించి రాజధర్మములన్నింటినీ కూడా తనకు తెలియచేయవలసినదిగా ప్రార్థన చేశారు. వెంటనే భీష్ముడు సర్వజ్ఞుడైనప్పటికీ శ్రీకృష్ణ పరమాత్మ చేత భౌతికమైనటువంటి శక్తి, మానసికమైనటువంటి ధృతి, అన్నింటినీ జ్ఞాపకం తెచ్చుకోగలిగినటువంటి అనుగ్రహము సాధించిన వాడైనప్పటికీ కూడా ఆయన చేయవలసినటువంటి నమస్కారాన్ని చేసి భగవంతుడి పట్ల, వేదముల పట్ల, ధర్మము పట్ల తనకుండేటటువంటి నిబద్ధతని వ్యక్తం చేశారు. అనుటయు నాపగేయుడు మహత్వ సమంచితమైన ధర్మమున్ వినుత విధాతృభావ మహనీయుడు కృష్ణుని వేదమూర్తినాజను ధరణీ సురావళి ప్రసక్తి తలంచి నమస్కరించి అజ్జనపతి వక్రమాదర రసప్లుత దృష్టిని చూచి ఇట్లను. మొట్టమొదట బోధ చేసేటటువంటి గురువుకి ఆ బోధ వినేటటువంటి శిష్యుడి పట్ల ప్రేమ ఉండాలి. ఆ ప్రేమ భావనతో చెప్పేటటువంటి వాడై ఉండాలి. ఎందుచేత అంటే ఎంతో కష్టపడి తాను చదువుకుని తెలుసుకున్నటువంటి విషయాన్ని, గురువుల యొక్క శుశ్రూష చేసి తాను పొందినటువంటి జ్ఞానాన్ని శిష్యుడికి ప్రబోధం చేసేటప్పుడు ఆ గురువుకి చెప్పడం తన కర్తవ్యమని, చెప్పడం ద్వారా శిష్యుణ్ణి అనుగ్రహించి ఆ శిష్యుడు సంతోషించి తన దగ్గర ఉన్నటువంటి జ్ఞానం లోకానికి అందరికీ అందితే అంతకన్నా తన జన్మకి సార్థక్యం లేదనేటటువంటి సంతోషం మనసులో నిండిపోయిన వాడై ఉండాలి. అటువంటి సంతోషము కలిగినటువంటి గురువు మాట్లాడుతుంటే అప్పుడు శిష్యుడు అభ్యున్నతిని పొందుతాడు. అందుకే అంతటి ప్రేమతోనూ ధర్మరాజు గారిని చూసినటువంటి వాడై భీష్మాచార్యుల వారు ఆయన మొట్టమొదటి నమస్కారం ఎవరికి చేశారు అంటే ఆయన ధర్మానికి నమస్కారం చేశాడు. ఎందుకని అంటే లోకంలో ధర్మము ఆచరించవలసినటువంటి ప్రాణి మనుష్యుడు ఒక్కడే. మిగిలిన ప్రాణులన్నిటికీ కలిపి ఒకటే ధర్మం, పశుధర్మం అంటారు. ఆకలేసిందనుకోండి, అవతల ప్రాణికి కష్టం కలుగుతుందా, లేకపోతే అవతల ప్రాణి అది లాగేస్తే మళ్ళీ తినడానికి ఉందా లేదా, తాను న్యాయంతో ప్రవర్తిస్తున్నానా, శాస్త్ర విహితమైనటువంటి నడవడి ఉందా, ఇవన్నీ ఉండవు. ఆకలిస్తే కలియబడి బలహీనమైన ప్రాణిని పట్టి తినడమో, దాని దగ్గర ఉన్న ఆహారాన్ని లాగేయడమో. కానీ మనుష్యుడు అలా కాదు. నిరంతరం దేశకాలములను, వర్ణాశ్రమములను దృష్టిలో పెట్టుకుని ధర్మాచరణము చేయవలసి ఉంటుంది. ఆ ధర్మమే మనుష్యుడికి సంసార సముద్రమును దాటడానికి పెద్ద నావ. అటువంటి ధర్మమునకు మొదటి నమస్కరించడంలో భీష్మాచార్యుల వారికి ధర్మం పట్ల ఉండేటటువంటి నిబద్ధత అర్థమవుతుంది. కాబట్టి మహత్వ సమంచితమైన ధర్మమున్ వినుత విధాతృభావ మహనీయుడు కృష్ణుని, ఆ ధర్మము వేదము ద్వారా చెప్పబడుతుంది. ఆ వేదము ధర్మమును చెప్పడానికి ప్రమాణం. ఆ ప్రమాణమైనటువంటి వేదము ద్వారా లోకమునకు ధర్మాన్ని అందించినటువంటి భగవంతుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మకు వేదమూర్తినాజను ధరణీ సురావళి ప్రసక్తి తలంచి నమస్కరించి స్వరంతో కూడుకున్నటువంటి వేదమంత్రములన్నింటినీ కూడా గురువుగారి దగ్గర కూర్చుని శ్రద్ధతో తెలుసుకున్నటువంటి వాడై నిరంతరం అభ్యాసం చేసినటువంటి కారణం చేత ఆ వేదములను నిరంతరం నాలిక చివర నిలబెట్టుకుని ఆ వేదములను పఠించేటటువంటి లక్షణము కలిగినటువంటి వాడై వేదము చేత ప్రతిపాదింపబడినటువంటి అర్థమును బాగా తెలుసుకుని అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకున్నటువంటి మహాత్ములైనటువంటి బ్రాహ్మణోత్తముల వలన ఆ వేదము యొక్క సారము నిలబడుతోంది కాబట్టి, ధర్మము యొక్క ప్రమాణము నిలబడుతోంది కాబట్టి, అటువంటి వేదమూర్తిరాజును ధరణీసురావళి ప్రసక్తి తలంచి నమస్కరించి వారికి నమస్కారం చేసి ఆ జనపతి వక్రమాదర రసప్లుత దృష్టిని చూచి ఇట్లను. ఆ ధర్మరాజు గారిని చూసి ఎంతో సంతోషంతో ఆయన ధర్మాన్ని చెప్పడం ప్రారంభం చేశాడు. ధర్మము అంటేనే ఆచరించున్నది. ఆచార ప్రభవో ధర్మ. తాను ఏది ఆచరించాడో అది ధర్మము కాదు. తాను ఏది పాటించాడో, ఏది అనుష్ఠించాడో, ఏది ఆచరించాడో, ఏది చేశాడో అది ధర్మం.
అందుకే అటువంటి ధర్మమును ఆచరించేటప్పుడు అందులో ఉండేటటువంటి 2 పరమాద్భుతమైన కోణములను గురించి మొట్టమొదట భీష్మాచార్యుల వారు మాట్లాడుతున్నారు. వినుముద్యోగము రెంటియందు పరముర్వీనాథ ఉద్యోగవంతునకున్ దైవము తోడ్పడంగ ఫలసిద్ధుల్ సేకురున్ మానుషంబున ఒక్కెక్కడ సిద్ధి తప్పిన వగల్ వందంగ రానీక అప్పని దైవోపహతంబుగా కనుట భూపాలార్హ వృత్తంబుగన్. ఆయన మనుష్యుడి యొక్క జీవితంలో తాను చేయవలసినటువంటి ప్రయత్నం ఒకటి ఉంటుంది. ఆ ప్రయత్నం తన వైపు నుంచి జరగవలసినటువంటిది. ఒక మంచి కార్యం, శాస్త్రము చేత ప్రతిపాదింపబడిన కార్యం, శాస్త్రం అంగీకరించినటువంటి కార్యం. ముందు ఒక పని చెయ్యాలి అంటే ఆ పని చెయ్యవచ్చా చెయ్యకూడదా నిర్ణయించాలి. ఎవరు నిర్ణయించాలి? అది శాస్త్రము చేత అంగీకరింపబడినదై ఉండాలి. శాస్త్రం అనగానేమి? వేదమే శాస్త్రము. శాసనాత్ శంసనాత్ ఇది శాస్త్ర. ఏది రాజశాసనంలా మాట్లాడుతుందో అదే శాస్త్రము. శాస్త్రమే వేదము. అటువంటి వేదము చేత అంగీకరింపబడినదై ఉండాలి. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ. అది శాస్త్రము చేత అంగీకరింపబడిన కార్యమైతే ఆ కార్యము నేను చెయ్యాలి అనేటటువంటి సంకల్పం కలగడం, అది చెయ్యాలని అనుకోవడం చాలా మంచి పని. అయితే తను చేసే ప్రయత్నం తాను చెయ్యాలి, ఆ ప్రయత్నం మానకూడదు. కానీ మన ప్రయత్నానికి భగవంతుని యొక్క అనుగ్రహం కూడా తోడు కావాలి. ఈశ్వరానుగ్రహం తోడు కాలేదనుకోండి, అప్పుడు తన ప్రయత్నం చేసినా ఫలితం రాకపోవచ్చు. కానీ తన ప్రయత్నం గొప్పదా, ఈశ్వరానుగ్రహం గొప్పదా అంటే తన ప్రయత్నము గొప్పది. అసలు ప్రయత్నం లేకుండా ఈశ్వరానుగ్రహం వలన ఉండే ప్రయోజనం ఏమిటి? పెరుగు రావాలి అంటే ముందు పాలు ఉండాలి కదా. పాలు ఉంటే అప్పుడు పెరుగు కొంచెం తీసుకొచ్చి తోడు పెడితే మళ్ళీ కొండడు పెరుగు వస్తుంది. అంతేగాని పెరుగు ఉంది కానీ ఆ మళ్ళీ తోడు పెట్టి మళ్ళీ పెరుగు యొక్క రాశిని పెంచుకోవడానికి పాలు లేవు. పాలు లేనప్పుడు ఉన్న పెరుగుతో కొత్త పెరుగు ఎలా చేసుకుంటారు? కొద్దిగా పెరిగే ఉన్నా రేపటికి చాలా పెరుగు కావాలి అంటే పాలు చాలా ఉంటే ఈ కొద్దిగా పెరుగు తీసుకొచ్చి పాలలో వేసినా మళ్ళీ కొండడు పెరుగు అవుతుంది. అసలు పాలే లేకపోతే ఉన్న పెరుగుతో సరిపెట్టుకోవాలి, లేదా పెరుగు అయిపోతుంది. భగవంతుని యొక్క అనుగ్రహము ఎప్పుడు తోడు కావాలి? మనిషి ప్రయత్నం అన్నది ఒకటి ఉంటే. మనిషి ప్రయత్నము లేకుండా భగవద్ అనుగ్రహము తోడు పుచ్చుట అన్న మాటకి అర్థమే లేదు. అందుకని రెండిటిలో ఏది గొప్పది అంటే ప్రధానంగా ఉండి తీరవలసింది ఏది? మన వైపు నుంచి ప్రయత్నం ఉండాలి. అప్పుడు ఈశ్వరానుగ్రహం కలగాలి. మంచిదే. ఏ కారణం చేతనైనా పురుషుడు ప్రయత్నం చేసి, పురుషుడు అంటే మగవారు అని కాదు అక్కడ అర్థం, పురుషుడు అంటే చేయుచున్నవాడు అని, ఆ చేసేటటువంటి ప్రయత్నం చేయబడగా ఈశ్వరానుగ్రహము తోడు కాకపోతే అప్పుడు ఇది నాకు ఆనుకూల్యత పొందకపోవడం వెనక కూడా ఈశ్వరానుగ్రహం ఉంది, ఈ పని జరిగితే నాకు ఏదో ఉపద్రవం కలగచ్చు అన్నమాట. అందుకని బహుశः ఈశ్వరుడు ఇది జరగకుండా చేశాడు అనేటటువంటి భావనతో కృంగిపోకుండా ఎవరు నిలబడగలుగుతాడో అది ఆ పని దైవోపహతంబుగా కనుట భూపాలార్హ వృత్తంబగున్. అది వృత్తమవుతుంది. వృత్తము అంటే నడవడి, ఆచారము, పెద్దలు శ్లాఘించేటటువంటి ప్రవర్తనగా అప్పుడు మారుతుంది. దాంతియు విజితాత్మత్వము శాంతియు శీలంబు కలుగు జగతీశుడ శ్రీమంతుడు యశస్వియునై ఎంతయు సౌఖ్యంబునందు నిభపురనాథ. ఒక రాజుకి ఉండవలసినటువంటి లక్షణాలు, ఏ కారణముల చేత రాజు శ్రీమంతుడు నేర్పించుకుంటాడో భీష్మాచార్యుల వారు చెప్తున్నారు. దాంతియు, ఆ పరిపాలన చేసేటటువంటి రాజుకి ఇంద్రియములను నిగ్రహించగలిగినటువంటి శక్తి ఉండాలి. యథేచ్ఛగా ఇంద్రియములు వాటి ఇష్టం వచ్చినట్టు అవి పరిగెడుతుంటే కంటిదారిన కన్ను, చెవిదారిన చెవి, ముక్కుదారిన ముక్కు, ఇష్టం వచ్చినట్టుగా ఇంద్రియములు పరిగెత్తినటువంటి వాడు తనని తాను నిగ్రహించుకోడు, వేరొకరిని నిగ్రహించలేడు. కాబట్టి మొదట ఉండవలసినది దాంతి, రెండవది విజితాత్మత్వము. ఆత్మస్వరూపం గురించి తెలిసినటువంటి వాడై ఉండాలి. ఇంకా పై స్థాయిలో అయితే ఆ ఆత్మస్వరూపము తనకు ఎరుకలోనికి వచ్చి అనుభవ సిద్ధి పొందిన వాడై ఉండాలి.
అంటే అంతటి జ్ఞాని అయి ఉండాలి. శాంతి ఎప్పుడు కలుగుతుంది? కామము క్రోధము రెండూ లేకపోతే శాంతి కలుగుతుంది. కోరిక లేదు, కోపము లేదు, రెండూ లేని పరిస్థితి ఏదో అది శాంతి. రాజు ఆసనం మీద కూర్చున్నప్పుడు ఏ రాగము చేత ఆకర్షితుడు కాకూడదు, ఏ క్రోధము చేత ఆయన ఉద్రేకమును పొందినవాడు కాకూడదు. ఈ రెండు స్థితులను దాటి నిలబడగలిగిన వాడెవరో ఆయన తరంగము లేనటువంటి సరోవరం ఎలా ఉంటుందో అటువంటి ప్రశాంతతను పొందినవాడై ఉంటాడు. ఆ ప్రశాంతతలో నుండి ఉత్తమమైనటువంటి ఆలోచనలు, అద్భుతమైనటువంటి నిర్ణయములు వెలువడతాయి. దాని వలన ఆయన ప్రజారంజకుడై ప్రజలను పరిపాలించి శాశ్వతమైనటువంటి కీర్తిని పొందగలుగుతాడు. అందుకని శాంతియు శీలంబు కలుగు జగదీశుడ శ్రీమంతుడు. శీలము అంటే నిజానికి మంచి స్వభావము అని, చక్కటి స్వభావమును పొందుతాడు. అంటే అది ఆయన యొక్క సహజ లక్షణమై ఉంటుంది. ఏదో వినడం వల్ల, ఏదో చదవడం వల్ల ఒక గంటన్నరో 2 గంటలో మాత్రమే భావములు సాత్వికమైనటువంటివిగా ఉండడం కాదు, ఎప్పుడూ స్వభావ సిద్ధంగా సాత్వికమైనటువంటి ఆలోచన పరంపరతో కూడుకున్నవాడు కాగలిగినటువంటి స్వభావ సిద్ధి దేని వలన లభిస్తుంది అంటే అది క్రోధాదులను దాటినటువంటి స్థితిలో శాంతిలో నిలబడగలిగినప్పుడు లభిస్తుంది. కాబట్టి అటువంటి వాడు శ్రీమంతుడు, ఆయన శ్రీమంతుడు. అటువంటి రాజు యశస్వియునై చేసేటటువంటి పనులన్నీ కూడా ఉత్తమమైనవవుతాయి. ఆయన తీసుకునేటటువంటి నిర్ణయములన్నీ మహోత్కృష్టములవుతాయి. ఆయనకు కలిగేటటువంటి సంకల్పములన్నీ కూడా సాత్వికములు, శాస్త్రీయములవుతాయి. ఆ కారణం చేత విశేషమైనటువంటి కీర్తిని సముపార్జిస్తాడు. ఎంతయు సౌఖ్యంబునందు నిభపురనాథ. ఓ ధర్మరాజా, అటువంటి రాజు ఎంత సుఖాన్నైనా పొందుతాడు. కాబట్టి ఒక రాజుకి తప్పకుండా ఉండవలసినటువంటి లక్షణములు ఇవి సుమా అని చెప్పి రాజు స్వామి, అమాత్యుడు, సుహృత్, కోశము, రాష్ట్రము, దుర్గము, బలము అనబడేటటువంటి 7 ప్రకృతులను నిరంతరము గుర్తించాలి. ఇందులో సుహృత్ అంటే ప్రాణప్రదమైనటువంటి స్నేహితుడు, ఎల్లకాలముల యందు కూడా మన యొక్క అభ్యున్నతిని కోరగలిగినటువంటి లక్షణం ఉన్నవాడు. అటువంటి వాణ్ణి సుహృత్ అని పిలుస్తారు. అంటే మనం పాడవడం ఆయన కలలో కూడా అంగీకరించాడు. అటువంటి ఉత్తమమైనటువంటి అంటిపెట్టుకుని ఉండగలిగినటువంటి లక్షణము, మన యొక్క క్షేమము, యోగము, అభ్యున్నతి కోరగలిగినటువంటి మనఃప్రవృత్తి కలిగినటువంటి స్నేహితుడు జీవితంలో ఉండాలి. అటువంటి వాడు ఉంటే మనం తొట్టుపడకుండా ఆయన మనని పట్టి కాపాడతాడు. కాబట్టి ఇటువంటి 7 తాను గుర్తించి తన చుట్టూ వాటిని ఏర్పాటు చేసుకొని అవి ఏపాటి వైక్లభ్యమును పొందకుండా జాగ్రత్తగా నిర్వహించగలిగినటువంటి వాడై వాటికి 2 ఆధారభూతములు చెయ్యాలి. దానికి ఒకటి సత్యము. సత్యమేవేశ్వరోలోకి సత్యం పద్మాశ్రిత సదా సత్యమూలాని సర్వాణి సత్యాన్నాస్తి పరమం పదం అంటాడు రామచంద్రమూర్తి రామాయణంలో. సత్యము ఎప్పుడూ కూడా ఈ 7 ప్రకృతులకు ఆధార భూమిక కావాలి. సత్యము అంటే అమృతమును పలకకుండుట, అబద్ధమాడకుండా ఉండగలిగినటువంటి స్థిరచిత్తాన్ని పొందడం. రుజువర్తనము, ముక్కుకు సూటిగా ఉన్నదున్నట్టుగా త్రికరణ శుద్ధిగా ప్రవర్తించగలిగినటువంటి నేర్పు. ఇవి ఎవరికి లభిస్తాయో వీటిని ఆధారంగా ఎవరు ఈ 7 ప్రకృతులను నిర్వహిస్తూ ఉంటాడో, దండనీతిని పాటిస్తూ ఉంటాడో, అంటే తాను రాజదండమును పట్టుకున్నది లోకమంతటికీ కూడా రక్షగా ఏర్పాటు చేయడానికి అన్న విషయాన్ని పూనికగా మనసులో ధారణ చేసి ఉంటాడో అటువంటి రాజు చాలా విశేషమైనటువంటి రీతిలో ప్రకాశించగలిగినటువంటి వాడై ఉంటాడు ధర్మరాజా అని చెబుతూ, రాజు రాజదండాన్ని పట్టుకున్నప్పుడు శిక్షించడానికే పట్టుకుంటాడు. పట్టుకున్నప్పుడు ఎటువంటి వారిని శిక్షించినప్పుడు బెంగ పెట్టుకోవలసిన అవసరం ఉండదు. రాజు అయ్యో వారిని చంపానే అని బాధపడక్కర్లేదు సుమా.
అంటూ శాంతుడుగాకని ఆయుధవంతుడై కవియు విప్రు వసుధేశుడు వేదాంతినైన హింసించుట ఎంతయు ధర్మంబు శృతులు ఇట్లని చెప్పున్. ఆయన శాంతుడుగాకని ప్రశాంత చిత్తంతో ఉండవలసినటువంటి వేదాభ్యాసం చేసినటువంటి బ్రాహ్మణుడు 10 మందికి విద్యాదానం చేసి తను నేర్చుకున్నటువంటి విద్యని ప్రబోధం చేసి సంతోషంగా జీవించవలసినటువంటి బ్రాహ్మణుడు వేదాంతములను చదువుకున్నవాడు అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకొని నిరంతర శాంతిని అనుభవించి భక్తి జ్ఞాన వైరాగ్యములతో ఉండవలసినటువంటి బ్రాహ్మణుడు ఇన్ని చదువుకున్నప్పటికీ కూడా ఆయుధమును పట్టుకుని యుద్ధభూమికి వెళ్ళి ఇతరులను సంహరించడం అనేటటువంటిది చేస్తున్నప్పుడు అటువంటి వ్యక్తిని చంపేయడం అనేటటువంటిది ఏమాత్రము ధర్మము కాకుండా పోదు. అంటే అది ధర్మమే, అటువంటి వారిని సంహరించడం అధర్మము కాదు అని భీష్ముడు స్పష్టంగా ధర్మరాజు గారితో చెప్పాడు. దీని వలన ధర్మరాజుకి శాంతి. ఎందుకని? ధర్మరాజు గారి మనసులో ఒక పెద్ద ఆవేదన ఉంది. అయ్యో, మనకి చదువు నేర్పినటువంటి వాడు మహానుభావుడు, ఆ ద్రోణాచార్యుల వారిని సంహరించామే యుద్ధంలో, పైగా నేను చెప్పిన మాటలు నమ్మి కొడుకు మరణించాడని అస్త్ర సన్యాసం చేశాడే, అట్లా అస్త్ర సన్యాసం చేసినప్పుడు కదా గురువుగారిని చంపేశాం, గురువుగారి యొక్క మరణానికి నేను కారణమయ్యనే అని ఆ గురువుని చంపి సంపాదించుకున్న రాజ్యం అనేటటువంటి భావన అర్జునుడు ద్రోణపర్వంలో అన్న మాటలు ధర్మరాజు గారి మనసులో ములుకుల్లా కదులుతున్నాయి. అవి ఇప్పుడు భీష్ముడి యొక్క మాటల వలన తొలగిపోయాయి. ఎంత వేదాంతములు చదువుకున్నవాడైనా, ఎంత శాస్త్రాధ్యయనం చేసిన వాడైనా బ్రాహ్మణుడు ఆయుధాన్ని పట్టుకొని యుద్ధభూమిలోకి వచ్చి ఇతరులని మట్టు పెట్టడం మొదలు పెడితే అటువంటి బ్రాహ్మణుణ్ణి సంహరించవచ్చు. ఒక విషయాన్ని మాత్రం మీరు జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది. ఒకానొకప్పుడు వర్ణాశ్రమ వ్యవస్థ దానిని ఆధారం చేసుకుని ప్రవర్తించినటువంటి ధర్మము చాలా గట్టిగా ఊంచుకుని ఉన్నటువంటి రోజులైనటువంటి ద్వాపర యుగంలో భీష్మాచార్యుల వారు ఆనాటి పరిస్థితుల్ని ప్రధానంగా దృష్టిలో పెట్టుకుని ఎట్లా రాజ్యాన్ని పరిపాలించాలి అన్న విషయంలో ధర్మరాజు గారికి చెప్పినటువంటి విషయములుగా వీటిని స్వీకరించవలసి ఉంటుంది. ఎందుకంటే కాలము దేశము ఈ రెండిటిని దృష్టిలో పెట్టుకుని కదా వక్తతో మాట్లాడుతున్నాడు భీష్ముడు. కాబట్టి శాంతుడుగాకని ఆయుధవంతుడై కవియు విప్రు వసుధేశుడు వేదాంతినైన హింసించుట ఎంతయు ధర్మంబు శృతులు ఇట్లని చెప్పున్ అని నీదినీపతి అతి మృదువైన మావంతుడేనంగు నిట్లట్ల ఎక్కి ఆడచూచు దేకువ సెడి నీచపు ప్రజ క్రూరుడగునేని లోకంబు బెగుడు గుడుచున్ కాన వసంతంబు భానుని చాట్పున తగియడు పాటితో ధరణి ప్రజల నుచిత వర్తనముల నొందించునది ఇది రాజధర్మములకు రాజుసుమ్ము కౌరవేంద్ర అదియు కాక దండము పరీక్షా విశుద్ధి పూర్వకముగ వలయం తన తలంపు వెంట తమకించి ప్రజకు నువ్వుగా చరించుటయును తగదుపతికి. చాలా అద్భుతమైనటువంటి విషయాన్ని భీష్మాచార్యుల వారు ప్రతిపాదిస్తున్నారు. బహుశా ఇప్పటి కాలంలో ఈ మేనేజ్మెంట్ సైన్సెస్ అంటుంటారు. ఒక సంస్థని నిర్వహించడంలో ఒక అధికారికి, ఒక నిర్వాహకుడికి ఉండవలసినటువంటి మెళకువల గురించి, పాటించవలసినటువంటి నియమాల గురించి భీష్ముడు మాట్లాడుతున్నాడు. అందులో ఆయన అంటాడు, ఎప్పుడైనా సరే రాజు పరమప్రశాంతుడైపోతే, పరమప్రశాంతుడు అన్న మాటకు అర్థం కనీసం ఆయన కనపడినప్పుడు ఒక గాంభీర్యం, అమ్మో రాజు చేత దండమును పట్టుకుని ఉన్నటువంటి వాడు ఆయన నిగ్రహానుగ్రహ శక్తి కలిగిన వాడు అనేటటువంటి ఒక భయాన్ని ఉంచకపోతే ఏనుగంతటిది మావటికి ఎలా వశమైపోతుందో అలా ఆయన గురించి ఎవరూ పెద్దగా లెక్క పెట్టనటువంటి స్థితి ఏర్పడుతుంది. అట్లా ఏర్పడితే ఏమవుతుంది అంటే
మావటి ఏనుగుని ఎట్లా తన ఇష్టం ప్రకారం ఆడిస్తాడో రాజుని అలా కొంతమంది కలిసి ఆడించడం మొదలు పెడతారు. ప్రజలలోనే కొంతమంది రాజు యందు చులకన భావం పొంది ఆయన యొక్క అతి మంచితనాన్ని వీళ్ళు వాడుకోవడానికి ఉపకరణంగా తీసుకుంటారు. కాబట్టి రాజు అట్లా ఉండకూడదు. అదే సమయంలో అతి కోపంతో రాజు ప్రవర్తిస్తే ప్రజలు భయపడి పారిపోతారు. అసలు ఎవరు ప్రభువు దగ్గరికి రావడానికి కూడా ఇష్టపడరు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితులలో వచ్చిన రాజు దాకా వచ్చారు అంటే అది ఎంత ఓర్చుకోలేని కష్టమైతే రాజు దాకా వస్తారు. అంత దూరం అంత పై వరకు వెళ్ళారు అంటే ఖచ్చితంగా అది ఏదో చాలా ప్రబలమైన సమస్య అయితేనే పెడతారు. అయినప్పుడు వినేటప్పుడు ఎంతో సావధానంతో వినాలి. రెండు ఎవరు ఏ కష్టంతో వచ్చారో ఆ కష్టం చెప్పుకోవడానికి అంత బాధపడి కలుసుకోవడానికి ముందు నేను ఇలా చెప్పాలి అట్లా చెప్పాలి తన బాధ అని చెప్పి 100 మాటలు మనసులో అనుకుని వచ్చినప్పుడు రాజు ఆ వచ్చిన వ్యక్తి యొక్క మాట వినకుండా చాలా కోపంతో కనపడ్డాడనుకోండి, వచ్చినవాడు చెప్దామనుకున్న భావాలు సగం ఆవిరైపోతాయి. ముందు ఏ విషయానికి ఆ విషయంగానే పరిశీలించడం రాజుకి రావాలి. అంతకు ముందు విషయం కోప్పడవలసింది అయితే అక్కడికది కోపం నటించి వ్యవస్థని చక్కదిద్దుకుని పంపించేశాక తర్వాత వచ్చే వాళ్ళతో ప్రశాంతంగానే మాట్లాడాలి. అంతేకాని ఆ కోపాన్ని అక్కడతో వదిలేయాలి తప్ప ఇంతకుముందు మాట్లాడినప్పుడు ఉన్న కోపం తర్వాత వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ప్రదర్శిస్తే వాళ్ళు ఏదో చెప్పుకుందాం అనుకుని వచ్చిన వాళ్ళు చెప్పకపోగా పారిపోతారు భయపడి. కాబట్టి ధర్మరాజా, రాజైనటువంటి వాడికి అతి కోపము పనికిరాదు. అతి కోపంతో ఉంటే ఎవరు దగ్గరికి రారు. అట్లాగని అతిగా చనువివ్వడమూ మంచిది కాదు. ఏనుగుని మావట ఆడించినట్టు ఆడిస్తారు. కాబట్టి రెండిటికీ మధ్య సమానమైన స్థాయిని పాటించడం అంటే వసంత ఋతువులో ప్రకాశించేటటువంటి సూర్యబింబం యొక్క కాంతి భరించడానికి ఎంత హాయిగా ఉంటుందో. వేడి ఉంటుంది కానీ భరించలేనంత వేడి మాత్రం కాదు. అట్లాగని వేడి లేకపోవడం ఉండదు, కన్నెత్తి సూర్యబింబాన్ని చూడటము సాధ్యం కాదు. అట్లాగని సూర్యుడు ప్రకాశిస్తున్నాడని అసలు బయటికి రావడానికి భయపడి లోపలే ఉండవలసిన బెంగా ఉండదు. రాజు అట్లా ఉండాలి. వసంతకాలంలో ప్రకాశించేటటువంటి సూర్యుడిలా ఉండాలి. రాజు యొక్క ఉపకార ధోరణి వలన ప్రజలు ఎంతో సంతోషాన్ని పొందుతారు. కాబట్టి అటువంటి ప్రేమ భావన మనసులో ఉంచుకొని అటువంటి స్వభావంతో అర్హులైనటువంటి వారికి అందించవలసిన ఫలాన్ని అందిస్తూ రాజు జాగ్రత్తగా పరిపాలన చెయ్యాలి. అంతేకాని తన యొక్క కోపాన్ని కానీ తన యొక్క తొందరపాటుని కానీ రాజు గుర్తుపెట్టుకోవలసిన విషయం, తాను కొన్ని కోట్ల మంది మీద రుద్దుతున్నాను అని గుర్తుపెట్టుకోవాలి. రాజు ఏదో కోపాన్ని మనసులో పెట్టుకుని ఒక ఆజ్ఞ జారీ చేస్తే దాని కారణంగా కొన్ని కోట్ల మంది ఇబ్బంది పడతారు. అట్లాగే రాజు తొందరపడి ఒక పని చేస్తే దాని వలన కొన్ని కోట్ల మంది ఇబ్బంది పడతారు. కాబట్టి పై స్థాయిలో ఉండేటటువంటి పరిపాలకులైనటువంటి వాళ్ళు నిర్ణయాన్ని చేసేటప్పుడు ఈ రెండింటినీ జాగ్రత్తగా గమనించి తాను ఈ రెండిటికి అతీతమైన స్థితిలో ఉండగా నిర్ణయములను తీసుకోవాలి. ఒకటి, చాలా కోపంతో ఉండి నిర్ణయాలు చేయకూడదు, చాలా తొందరపాటుతో నిర్ణయాలు చేయకూడదు. ప్రశాంత చిత్తంతో చెయ్యాలి, రాగద్వేషాలు లేకుండా చెయ్యాలి ఆ నిర్ణయాన్ని. రెండోది, ఎవరి మీదో కోపం పెట్టుకుని ఎప్పుడూ కూడా పరిపాలన యందు నిర్ణయములు చెయ్యకూడదు అని ధర్మరాజు గారికి ఆదర్శవంతమైన పరిపాలన ఎట్లా చెయ్యాలి అన్న విషయంలో భీష్మాచార్యుల వారు మాట్లాడుతున్నారు. వ్యక్తిగతంగా నాకనిపిస్తుంది ఇది రాజ్య పరిపాలన చేసేటటువంటి రాజులకే కాదు, సంస్థలు నిర్వహించేటటువంటి నిర్వాహకులకు, అధికారులకు, పరిపాలకులకు, వారందరికీ కూడా ఈ విషయాలు అన్వయం అవుతాయి అని నాకు అనిపిస్తుంది. అటువంటి మంచి గుణములు అలవాటై అట్లా పరిపాలించడం ప్రారంభిస్తే పరిపాలించే ప్రభువు కీర్తివంతుడవుతాడు. ఆయన కింద పరిపాలింపబడుతున్న పాలితులు కూడా ఎంతో సంతోషాన్ని పొందుతారు. అట్లాగే ఏ విధంగా అయితే
ఒక స్త్రీ తన సంతానం జాగ్రత్తగా పెరగాలి అన్న ఉద్దేశ్యంతో తాను గర్భిణీ అయి ఉండగా పథ్యాన్ని పాటిస్తుందో, విహారమును నియంత్రించుకుంటుందో, అట్లాగే రాజు తనను తాను నియంత్రించుకోవాలి. ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి, సాధారణంగా ఉన్న వ్యక్తి అది తనకి పడదు అన్నా కూడా ఆ పదార్థాన్ని తిన్నాడు అనుకోండి, ఆ రోగం ఆయన వరకే పరిమితం. ఇప్పుడు తినవలసింది తిన్నాడా లేదా అన్నదానికన్నా తినకూడనిది తిన్నాడా అన్నది రోగం రావడానికి కారణమవుతుంది. మీరు బాగా చల్లగా ఉన్నది తినకండి అన్నారనుకోండి, మీరు చల్లగా లేనిది తిన్నారా తినలేదా అన్నదానికన్నా చల్లగా ఉన్నది తిన్నారా అన్నది మాత్రం మీ ఆరోగ్యాన్ని నిర్ణయించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. చల్లగా లేనిదే నేను ఎప్పుడూ తింటున్నానండి, ఇవాళ ఒక్కరోజు మాత్రం పొద్దున్న జిహ్వచాపల్యానికి లోనే బాగా చల్లగా ఉన్న పదార్థాన్ని తిన్నాను, శీతలంగా ఉంచగలిగినటువంటి పెట్టెలో పెట్టబడినటువంటి ఒక పదార్థాన్ని తీసుకుని మధురంగా ఉంది కదా అనుకుని తినేశాను అంటే దగ్గు వస్తుంది, పడిశం పడుతుంది. ఎందుకంటే ఆయనకి అది పడదు గనక, ఆ చల్లటి పదార్థం ఆయనకి పడదు. నీకు పడనిది నువ్వు తినకుండా ఉండడమే పథ్యం. ఔషధాన్ని సేవిస్తే సరిపోదు, పథ్యాన్ని కూడా పాటించాలి. గర్భిణి అయినటువంటి స్త్రీ తన కొరకే కాదు పథ్యాన్ని పాటించేది, లోపల పెరుగుతున్న పిండం కోసం పాటిస్తుంది. ఎందుకని? నేను తింటే లోపల ఉన్నటువంటి పిండం యొక్క ఆరోగ్యం పాడవుతుంది. తనకి ఇష్టం లేకపోయినా లోపల ఉన్న పిండం ఆరోగ్యానికి పనికొస్తుందంటే తింటుంది. ఒక గర్భిణి అయినటువంటి స్త్రీ తనలో ఉన్నటువంటి పిండం యొక్క ఆరోగ్యవంతమైన పెరుగుదల కోసం, ఆ పిండం యొక్క రక్షణ కోసం ఏ విధంగా అయితే పథ్యాన్ని పాటిస్తోందో ఆ విధంగా రాజు కోపాన్ని విడిచిపెట్టాలి, పాటించవలసిన సద్గుణాలని పాటించాలి. అప్పుడే తల్లి కడుపులో పిండం క్షేమంగా ఉన్నట్టు రాజ్యమునందలి ప్రజలు క్షేమంగా ఉంటారు. కాబట్టి రాజు కేవలం తన వ్యక్తిగతమైనటువంటి ఇష్టాయిష్టములను బట్టి కాదు ప్రవర్తించవలసినది, ప్రజల యొక్క అభీష్టము, ప్రజల యొక్క అభ్యున్నతి, వీటిని కూడా దృష్టిలో పెట్టుకుని రాజు ప్రవర్తించాలి సుమా అని భీష్మాచార్యుల వారు ద్రోణుడితో చెప్తూ, పరిహాసంబునలి తేలి భృత్యులయడం ప్రహ్లాదమం పొందు భూవరున ఆజ్ఞంచనరీగి మెచ్చరు పనిం వంచింతురు ఎగ్గాడజొత్తురు కౌతూహల వేషభూషణములం తుల్యమున్ పొంది ఏతురు వారెల్ల పదంబు వేడుదురు చింతుర్భూమి మారుడ్డులన్. రాజు తన యొక్క నడవడి విషయంలో తీసుకోవలసినటువంటి జాగ్రత్తల గురించి భీష్ముడు మాట్లాడుతున్నాడు. పరిహాసంబున తేలి తన దగ్గర ఉండేటటువంటి భృత్యులతో, తన దగ్గర ఉండేటటువంటి సేవకులతో రాజు అతిగా పరిహాసమాడడం మొదలుపెట్టాడు అనుకోండి. కొంతకాలం అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే అతిగా పరిహాసమాడేటటువంటి ధోరణి ఒకనాడు యుక్తాయుక్త విచక్షణ మరిచిపోయి 10 మందిలో రాజుని కూడా పరిహాసమాడేటటువంటి స్వాతంత్ర్యం ఆ భృత్యులు పొందుతారు. అప్పుడు ఏమవుతుంది అంటే ఒక్కటి అటువంటిది ప్రజల చెవిన పడిందనుకోండి, ఎవరి చెవినో పడిందనుకోండి, చాలా చులకనాయన 10 మందిలో ఆయన దగ్గరుండే ఒక ఆయన ఏమన్నాడో తెలుసా ఆయన్ని అని దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి చెప్పుకోవడం ప్రారంభిస్తారు. కాబట్టి రాజు జాగ్రత్తగా ఉండుట అన్న మాటకు అర్థం ఏమిటంటే రాజు అతిగా పరిహాసం ఆడకూడదు. అంటే రాజు నవ్వాలి, రాజు సంతోషంగా ఉండాలి, కానీ అట్లాగని 10 మంది కోసం బ్రతకవలసిన వాడు చెయ్యవలసిన త్యాగం అన్న మాటకు అర్థం ఏమిటి అంటే అతి చనువు పొందడానికి అవకాశమిస్తూ అతిహాస్యము ఎవ్వరితోటి పనికిరాదు. అట్లాగే అటువంటి పని చేస్తే చులకనైపోతే ఎంత త్యాగశీలత కలిగినటువంటి రాజైనా సరే ప్రజలు దానిని మెచ్చుకోవడం మానేసి ఈ అక్కర్లేని విషయాలకి ప్రాధాన్యం ఇచ్చి వీటి గురించి మాట్లాడుకోవడం ఎక్కువైపోతుంది. పైగా ఎప్పుడైతే అంత చనువు దొరికేసిందో భృత్యులకు
వారు రాజాజ్ఞలను ఔదలదాల్చడంలో భయాన్ని వదిలిపెట్టేస్తారు. ఏ అనర్లేదు అన్న ధోరణి పెరిగిపోతుంది. పెరిగిపోతే అది అన్యాపదేశంగా రాజుకి కీడు తలపెట్టినట్టే. ఆయన యొక్క ఆజ్ఞలను ఔదలదాల్చి ఆచరించవలసినటువంటి భృత్యులు అట్లా ఔదలదాల్చకపోతే, రాజాజ్ఞలను అమలు చేయకపోతే ప్రజలకు ప్రభువు అందించాలనుకున్నటువంటి ఫలములు అందవు. అప్పుడు ఎవరికి కీడు జరుగుతుంది? ఎవరి కీర్తి మాసిపోతుంది? మధ్యలో ఉన్న భృత్యులు అతి చదువు తీసుకున్నారని ఎవరు అనరు. ప్రభువు తమకు ప్రయోజనాన్ని అందించలేకపోయాడంటారు. అలా అందించడంలో అవ్యవస్థ ఎక్కడ ఏర్పడుతోందో దానికి కారణమైనటువంటి అతి పరిహాసములు, అతి చనువు వర్జనీయములు. అది జాగ్రత్తగా ఉండాలి సుమా. రాజు తన నడవడియందు నిరంతరం పరిశీలించుకుంటూ ఉండాలి సుమా. కాబట్టి కౌతూహల వేషభూషణములం తుల్యత్వమం పొంది ఏతురు వారెల్ల పదంబు వేడుదురు. రాజు ఎటువంటి వస్త్రధారణ చేస్తాడో అటువంటి వస్త్రధారణ చేయడం, రాజు ఎట్లా భూషణములు వేసుకుంటాడో అట్లా వేసుకోవడం, రాజు ఎట్లా మాట్లాడతాడో అలా మాట్లాడడం, అన్ని పదవులు తమకే కావాలి అని కోరుకోవడం, అన్ని పనులు తామే చక్క పెడతాం అంటూ ఉండడం, అతి స్వాతంత్ర్యం తీసుకుని ఇచ్చిన పని కన్నా అన్ని పనులు నేనే చెయ్యగలననేటటువంటి అధికారం తన చేతిలో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయడం, తద్వారా చిట్ట చివరికి చింతుర్భూమి మారోడ్డులన్. ఓ ధర్మరాజా, భూమి ముక్కలైపోవడానికి కారణమైపోతారు. కాబట్టి అంటే ఆ రోజులలో ఉన్న పరిస్థితులలో సామంతులైనటువంటి వారు తిరగబడి స్వాతంత్రం ప్రకటించుకుంటే ప్రభువు యొక్క రాజ్యం ముక్కలైపోలేదు. కాబట్టి అటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ప్రవర్తన యందు రాజు చాలా జాగ్రత్తగా ఉండాలి సుమా. అతి చులకన తీసుకుని ఎవరూ విజృంభించకుండా నిరంతరం జాగ్రత్తగా తన ప్రవర్తనని తాను పరిశీలించుకుంటున్నటువంటి వాడై ఉండాలి. అలాగే కర్తవ్యము పాటించడంలో చాలా జాగ్రత్తగా పాటించేటటువంటి వారందరినీ తన దగ్గర పెట్టుకోవాలి. అట్లాగే కర్తవ్యాన్ని పాటించడంలో విముఖులు, విఫలురైనటువంటి వారెవరుంటారో వారు ఎంత గొప్పవారైనా, చివరికి గురువే అయినా రాజు వదిలిపెట్టేయడమే ధర్మము. కర్తవ్యము అంటే తాను చెయ్యవలసిన పని. తాను చేయవలసిన పని తాను చెయ్యాలి. తాను చేయవలసినటువంటి పని చేయకపోవడానికి సాకు చెప్పడం గొప్ప కాదు. తాను చేయవలసినటువంటి పని తాను చెయ్యడానికి ఏదైనా అడ్డొచ్చినా దాన్ని నేను అందుకు పక్కన పెట్టి చేసి రక్షించాలని చెప్పడం గొప్ప. ఈ నియమం అడ్డొచ్చిందండి, అందుకని మేము ఈ పని చేయలేకపోయామండి, ఇందుకని ప్రభుత్వపు ఆస్తి రక్షించలేకపోయామండి అనడం గొప్ప కాదు. మేము ఇంత గొప్పగా ప్రభుత్వ ఆస్తిని రక్షించడానికి అవసరమైతే ఈ నియమాన్ని పక్కన పెట్టి ఇంత రక్షించామని ప్రభువుకి చెప్తే ప్రభువు వాళ్ళు చేసిన పనిని ఎందుకు ఆమోదించరు? వాళ్ళ కర్తవ్యాన్ని వాళ్ళు చేశారా లేదా? అంతేకాని నీ కర్తవ్యానికి ఉన్న నియమాలు అడ్డొచ్చాయని చెప్పి తప్పుకుని ప్రజాక్షేమాన్ని గాలికొదలకు. అటువంటి భృత్యులను పక్కన పెట్టుకుని నువ్వు సాధించేదేమీ ఉండదు. కర్తవ్యత నిష్ట కలిగినటువంటి వాడుంటే వాడు ముందు ప్రజాక్షేమానికే ప్రయత్నం చేస్తాడు. దానివలన ప్రభువు కీర్తివంతుడవుతాడు. అటువంటి కర్తవ్యత నిష్ట లేకపోతే గురువైనా సరే రాజు వదిలిపెట్టేవలసిందే. ఎందుకని అంటే తనకి ఎంత ఆర్తి ఉన్నా ఆయన ప్రజలకు తాను అందిద్దామనుకున్నది అందించలేడు. కాబట్టి అప్పుడు వదిలిపెట్టేయడం క్షేమదాయకమే. అందులో ఏ విధమైనటువంటి ఇక అనుమానము ఉండవలసినటువంటి అవసరం లేదు. కాబట్టి కర్తవ్యత నిష్ట కలిగిన భృత్యులు దగ్గరుండాలి. అదే సమయంలో రాజుకి అవసరమైతే హెచ్చరించి, రాజా దీని వలన మీకు ఇబ్బంది కలుగుతుంది కాబట్టి దీని జోలికి వెళ్ళకండి అని రాజు యొక్క క్షేమాన్ని కోరి చెప్పగలిగినటువంటి భృత్యులై ఉండాలి. చేసేటటువంటి పనిలో రెండిప్పుడు ఉండాలి. ఒకటి ప్రజాక్షేమమును చూరగొనుట, రెండవది ప్రభు యొక్క కీర్తి ప్రతిష్టలు నిలబడేటట్టుగా చూసుకొనుట. అవసరమైతే అది కొంచెం కఠినంగా అనిపించిన రాజుకి చెప్పి రాజు యొక్క క్షేమమును కోరుకుంటున్నటువంటి వాడై ఉండాలి.
కాబట్టి రాజా అటువంటి భృత్యులను దగ్గర పెట్టుకో. ధర్మము, అర్థము, కామము, మోక్షము అనబడేటటువంటి చతుర్విధ పురుషార్థముల యందు ఉదాసీన ధోరణి ఎప్పుడూ పనికిరాదు. ఎప్పుడూ కూడా ఆ 4 పురుషార్థముల యందు దృష్టి పెట్టి అర్ధకామములను ధర్మముతో ముడివేస్తూనే ఉండాలి తప్ప ధర్మమును విస్మరించడానికి వీలు లేదు. పొనరిచి ఆడెడు మాటల గొన తలపక దుర్వినీతి కోటి ధనంబుల్ తనకెక్కినట్టి తప్పులగొని సుజనుల కీగి నృపతి గుణమండ్రు బుధుల్. రాజా, సర్వసాధారణంగా రాజు దగ్గర ఉండేటటువంటి పెద్ద ఇబ్బంది ఏమి అంటే రాజు పరిపాలన చేసేటప్పుడు ఆయన పొందే ఇబ్బంది ఏమిటంటే ఆయనకి ఎందు విశేషమైన అధికారం ఉంది. కాబట్టి ఎట్లాగైనా ఆయనకి దగ్గర కావాలని కొందరు ప్రయత్నిస్తారు. ఆయనకు దగ్గర కావాలి అని చేసేటటువంటి ప్రయత్నంలో చెప్పకూడని మాటలు, అక్కర్లేని మాటలు, ఇతరుల మీద కొండములుగా చెప్పేటటువంటి అలవాటు ఉన్నవారుంటారు. అటువంటి వారి మాటలు నమ్మడం అనేటటువంటిది రాజు అలవాటు చేసుకుంటే ఉత్తములైనటువంటి వారు తన నుండి దూరంగా జరిగిపోతారు. దగ్గరకు జరగకూడని వారు దగ్గరికి జరుగుతారు. అందుకని రాజా, చాలా నువ్వు జాగ్రత్తగా ఉండవలసిన విషయం ఏమిటి అంటే దోషములను చూసేటప్పుడు ఎవరో చెప్పారని తొందరపడి వేరొకరు దోషభూయిష్టమైన నడవడి ఉన్నవాడని నిర్ణయించుకోకు. నీకు అనుమానం ఉంటే నీవు దానిని నిరూపణం చేసుకున్న తర్వాత దోషమున్నదని తెలిస్తే నువ్వు తీసుకునేటటువంటి నిర్ణయాన్ని తీసుకో. కానీ ఒకరు చెప్పారని మాత్రం నమ్మకు. నువ్వు నిరూపణం చేసుకొని నువ్వు చూసి నీ అనుభవంలో గమనించి నువ్వు నిర్ణయం చేసుకో. ఎందుకంటే ఒకసారి కానీ అట్లా అలవాటైపోతే ఇక అటువంటి బలహీనతలు ఉన్న వాళ్ళందరూ రాజు దగ్గర చేరి రాజుని పాడు చేస్తారు. కాబట్టి అట్లా జరగకుండా ఉండాలి అంటే ఆయన అట్లా నమ్మరు, వినడం వరకు వింటారు, ఆయన పరిశీలించుకుంటారు, ఆయన నిర్ణయానికి వస్తారు తప్ప మనం చెప్పామని నమ్మరు. 1-2 సార్లు చూసి ఇట్లా చెప్పడం వీడికి అలవాటంటే మనని ఎక్కడ పెడతాలో అక్కడ పెడతారు అని భయం ఉందనుకోండి, రాజుకి పెద్ద ఇబ్బంది తప్పిపోతుంది. కాబట్టి రాజా అట్లా ఉండాలి. 2 దుష్టులైనటువంటి వారు ఉంటారు. దుష్టులంటే మార్గమును తప్పి సంపాదించినటువంటి వారు. అటువంటి వారి యొక్క ధనాన్ని రాజు ధైర్యంగా తీసుకొని అర్హులైనటువంటి వారికి పంచిపెట్టగలిగినటువంటి ప్రజ్ఞావేత్త అయి ఉండాలి. అవి రాజు యందు ఉండాలి. ఎందుకని అంటే అటువంటి లక్షణము రాజు యందు ఉన్నప్పుడే ప్రజలకి ఒకవైపు భయం ఏర్పడుతుంది. మనం అన్యాయంగా ప్రవర్తిస్తే రాజు ఊరుకోడు, రాజదండాన్ని జులిపిస్తాడన్న భయం ఉంటుంది. 2 అట్లా సంపాదించిన వాళ్ళకి ఇది మనం అనుభవించేదే ఉండదు. చివరికి ప్రభువు దాన్ని అర్హులకు ఇచ్చేస్తాడు, మనం కారాగారవాసం చేయవలసి ఉంటుంది అన్న భయం ఏర్పడుతుంది. అప్పుడు ప్రజలు క్షేమంగా ఉంటారు. అధికారగణమంతా కూడా ప్రవర్తించవలసినటువంటి రీతిలో ప్రవర్తిస్తారు. దాని వలన ప్రభువుకు కీర్తి, ప్రజలకు క్షేమము. పనిచేసేటటువంటి వాళ్ళు అందరూ నియమానుసారంగా ప్రవర్తిస్తారు కాబట్టి వాళ్ళకి క్షేమము, సమాజమునందు సత్ప్రమాణములు ఏర్పడతాయి. కాబట్టి మహారాజా అటువంటి విషయం నువ్వు దృష్టిలో ఉంచుకో. 2 అతిగా విశ్వసించడము మంచిది కాదు. ఇక ఆయన చెప్తే నేను చెప్పినట్టే అండంగాని, ఆయన చూస్తే నేను చూసినట్టే అండంగాని మంచిది కాదు. అతి విశ్వాసము జారిపడితే అప్పుడు ఇది సాకుగా చెప్పడానికి పనికిరాదు. రాజు తనంత తాను జాగ్రత్త పరుడై ఉండాలి. అందుకని అతిగాను విశ్వసించవద్దు, అసలు విశ్వసించకుండా నువ్వు రాజ్య పరిపాలన చేయలేవు. విశ్వసించి తీరవలసిందే వ్యక్తుల్ని. కాబట్టి విశ్వసించు, అతిగాను విశ్వసించకు. పైన నువ్వు ఉన్నందుకు నువ్వు పరిశీలనం చూసుకుంటుండు. అది పరిపాలన. కాబట్టి ధర్మరాజా ఆ విషయములను జాగరూకతతో పట్టించుకుని ప్రవర్తించిన వాడెవరో వాడు ఆదర్శవంతమైన రాజు కాగలడు అని ధర్మరాజు గారికి భీష్ముడు అంపశయ్య మీద పడుకుని చెప్పినటువంటి శాంతి పర్వంలో భాగాలు.
కపటము లేక వైభవము గప్పక ఉండురు మీద రాజుపై అపరిమిత ప్రియం బెసగ అల్గకయుండు ముదంబు పొంది ఏ నృపు విషయంబునన్ ప్రజ వినిర్మల వృత్తత పుత్రుభంగినా నృపుడండ్రుగా నితరునిన్ తగువారెద నీయకొందురే. ఒక రాజు విషయంలో ప్రజలకి ఎంత సంతోషం ఉండాలో చాలా అద్భుతమైనటువంటి విషయాన్ని ఆ భీష్ముడు ప్రతిపాదిస్తున్నాడు. కుటుంబంలో తండ్రి కుమారులు ఉంటారు. కుమారుడు ధనాన్ని ఎక్కువ సంపాదించగలిగాడు అనుకోండి, ఆయన ఏదో ఉద్యోగం చేస్తున్నాడు. ఒక సంవత్సరం అంతా చేసిన తర్వాత ఇంత నిజాయితీగా ఇంత కష్టపడి చేశారు కాబట్టి సంస్థకు వచ్చినటువంటి లాభాలలో ఇంత శాతం ఉద్యోగులందరూ కూడా పొందడానికి అర్హులని నిర్ణయించి ఒక్కొక్కరికి ఏదో ఓ 50,000, 60,000, 70,000, ₹1,00,000 ఇస్తున్నాం. కొడుకు దాన్ని మొట్టమొదట ఎవరితో చెప్పి సంతోషించాలనుకుంటాడు? తండ్రికి చెప్పి సంతోషించాలనుకుంటాడు. పరుగు పరుగున వచ్చి నాన్నగారండి ఈ సంవత్సరం సంస్థకు వచ్చిన లాభాలలో ఉద్యోగులకు కూడా ప్రోత్సాహకం ప్రకటించారు, నా వంతుగా ₹1,00,000 వచ్చింది నాన్నగారు అని తండ్రికి చెప్పి సంతోషపడిపోతాడు. అంతే తప్ప నా దగ్గర డబ్బులు ఉన్నాయని బాబాయ్ నాన్నగారికి తెలియకూడదు అనుకుంటే వాడు ఉత్తముడైన పుత్రుడు ఎలా అవుతాడు? అసలు ఆయన రక్తాన్ని చెమటగా మార్చి ఆయన ఆనందించవలసినటువంటి అనుభవములను పొందకుండా, భోగానుభవం లేకుండా పరమత్యాగం చేసి నన్ను పెంచి వృద్ధిలోకి తెచ్చారు. నేను ₹1 సంపాదించుకున్నాను అని తెలిస్తే నాన్నగారు ఎంతో సంతోషిస్తారు తప్ప నాన్నగారు నా మీద ఎందుకు కోపం పెట్టుకుంటారు? నాన్నగారు ఎందుకు నా డబ్బులు తీసేసుకుని పాడు చేస్తారు ఆయన అని కొడుకు ఉత్తముడైన వాడు ముందు తండ్రికి చెప్తాడు. ప్రజలు ప్రభువు అలా ఉండాలి. ప్రభువు ఇళ్ళకెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి అన్ని తలుపులు తీసి బట్టల మడతలు వెతికి కాగితాలు వెతికి ఆయన దాచుకున్నటువంటి సంస్థలకి వెళ్ళి వెతికి చేసి కనిపెట్టవలసినంత అవసరం ఉండకూడదు. తండ్రికి కొడుకులు ఎలా చెప్తారో అట్లా నాకు ఇంత ఆర్జన ఉన్నది అని ప్రజలు ప్రభువుకి చెప్పడంలో సంతోషాన్ని పొందాలి. ఎందుకు సంతోషం పొందుతారు అంటే నాకు ఇంత వచ్చినది అని చెప్పి దాని మీద కట్టవలసినటువంటి పన్ను ప్రభువుకి కడితే తద్వారా మళ్ళీ ఆ పన్ను చెల్లించినందుకు మనకి ఎంత ప్రయోజనం రాజు చేకూరుస్తున్నాడు అంటే ఎవడు పన్ను కట్టాడో వాడికి కొంత ప్రయోజనం జరుగుతూ ఉంటుంది. అది లేకుండా ప్రభువు మనకు ఎలా ఈ ఉపకారం చేస్తాడు? మనం కట్టిన పన్నులతో మళ్ళీ మనం వృద్ధిలోకి రావడానికి ఆయన ఇన్ని చేస్తున్నాడు అన్న విశ్వాసము ప్రజలకి కలగాలి. అట్లా కన్న తండ్రిలా ప్రభువు నిలబడగలగాలి. తాము సంపాదించినది ప్రభువు దగ్గర దాపరికం లేకుండా ప్రజలు చెప్పగలగాలి. అది గొప్ప రాజ్యం. తప్పించి సర్వసాధారణంగా వాడు సంపాదించింది వాడు చెప్పి ఉండడం అన్న భావన ప్రభువుకి, నేను చెబితే ఎక్కువ పన్ను కట్టవలసి వస్తుంది తప్ప నాకు రాజు నుండి వచ్చే ప్రయోజనం ఏమీ ఉండదనేటటువంటి విశ్వాసరాహిత్య స్థితి ప్రజలకు కలగకుండా ఉండేటట్టు పరిపాలన చేసిన వాడెవరో వాడు రాజు. అంటే మీరిచ్చినటువంటి ద్రవ్యం ద్వారా ఇదిగో ఇన్ని పనులు చేయగలుగుతున్నామన్న విషయం ప్రజలలోకి చేరేటట్టుగా చూసుకుంటూ ఉండాలి. అది చేరకపోతే ప్రజలకు విశ్వాసము నశించిపోతుంది. ఎంత గంభీరమైన విషయాలు మాట్లాడాడండి భీష్ముడు నిజంగా. కాబట్టి అటువంటి స్థితిని రాజు కల్పించగలిగితే ఒక కుటుంబం ఎంత గొప్పగా ఉంటుందో తండ్రి కొడుకులు, సమాజం కూడా అటువంటి రాజ్యం కూడా అంత గొప్పగా, అంత ప్రశాంతంగా, అంత తండ్రి బిడ్డల్లా ఉంటుంది. అటువంటి తండ్రి బిడ్డలను ఎవరు ఎలా వేరు చేయలేరో అటువంటి పాలకుణ్ణి ప్రజల్ని కూడా ఎవ్వరూ వేరు చేయలేరు. ఆ ప్రభువు ప్రజల గుండెల్లో గుడి కట్టుకుని పూజింపబడతాడు. స్వస్తి.